హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియోలో అన్నప్రసన్నది షార్ట్ పెట్టినప్పుడు కొంతమంది అడిగారనమాట, డీటెయిల్డ్గా లేదు అని చెప్పేసి. సో నేను మళ్ళీ కొంచెం స్లో మోషన్లో ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ అన్నప్రసన్న నేను 7th month పడే ముందు, అంటే ఒక 5 days ముందు చేశాను. యూజువల్లీ 6 months 6 daysకి చేస్తారు, బట్ డాక్టర్స్ ఏమంటారంటే 6 months కంప్లీట్ అయ్యే వరకు ఫుడ్ ఇవ్వద్దు అంటారు. సో నేను 7th monthలో ఎందుకు చేయడం అని చెప్పేసి 7th పడే ముందు ఈ రిచువల్ చేశాను. సో గుడిలో వెళ్ళి కొంచెం పూజ చేసి దేవుడి దగ్గర పరమాన్నం పెట్టి అది పెట్టాను. అండ్ ఇంట్లో కూడా ఇలా డెకరేట్ చేశాను అనమాట. సో ఇక్కడ ప్రతి మైల్ స్టోన్, తను కొట్టినప్పుడు ఉండ్రాళ్ళని, నవ్వితే నువ్వులు ఉండాలని, అట్లా ప్రతి మైల్ స్టోన్కి ఒక స్వీట్తో సెలబ్రేట్ చేస్తున్నట్టు ఇక్కడ పెట్టాను. ఈ ప్లే కార్డ్స్ అన్నీ కూడా నేనే రెడీ చేశాను, ప్రింట్అవుట్ తీసుకొని. దీనికి చాలా టైం పట్టింది, బట్ వర్త్ ఇట్. ఎందుకంటే ఇట్లాంటి మెమరీస్ ఎప్పటికీ ఉండిపోతాయి కదా బాబుకి కూడా. సో నేను ఇక్కడ ఇవన్నీ పల్సెస్, గ్రెయిన్స్, ఇంకా డ్రై ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నిటితో డెకరేట్ చేశాను. ఇనిషియలీ నేను చెప్పన్ భోగ్, అంటే 64 varieties మనం కృష్ణునికి పెడతాం కదా, అట్లా అనుకున్నాను. బట్ పెడతా ఉంటే ఆల్మోస్ట్ 86 varieties అయినాయి అనమాట. సో ఇదేంటంటే ఒక హెల్దీ కాన్సెప్ట్, హెల్దీ ఫుడ్ బేబీకి ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు ఈ కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ చూడండి 6 అని కూడా రాశాను, 6th monthలో చేశాను కాబట్టి. అండ్ ఇక్కడ మనకి పాతకాలంలో ఇట్లా అన్నీ పెడతారు కదా బేబీ ముందు, ఏది ముట్టుకుంటాడని చెప్పేసి, భగవద్గీతన అండ్ పెన్నా, చదువుకుంటాడా, గోల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందా, దేవుడి మీద ఇంట్రెస్ట్ ఉంటుందా అని చెప్పేసి. సో అలా కూడా పెట్టాను. మీరు గెస్ చేయగలుగుతారా బాబు ఏది ముట్టుకున్నాడో? గెస్ చేయగలిగితే ప్లీజ్ కమెంట్ చేయండి. సో ఇలా డెకరేట్ చేయడం, ఇలా సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా ఇష్టం. అందరూ ఇలా చేయాలని కాదు, బట్ టైం ఉంటే ఇలా చేసుకుంటే ఇది ఎప్పటికీ బేబీకి ఒక మెమరీ లాగా ఉండిపోతుందని. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది కదా, ఇలాంటి ఇంకా డెకరేషన్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. బాయ్.